హాయ్ అందరు. దేవుడి వద్ద కొబ్బరికాయ కొట్టేది ఎందుకని ఒక క్వశ్చన్. అది ఎందుకు కొబ్బరికాయ కొడతారు? చాలా ఉన్నాయి కదా కాయలు, కొబ్బరికాయని ఎందుకు కొడతారు అన్నది ప్రశ్నకి ఆన్సర్. సర్వ దేవతలను పూజించే సమయాల్లో, యజ్ఞ హోమాదుల్లో, కొన్ని శుభకార్యాల్లో కొబ్బరికాయను కొట్టడం తప్పనిసరి. కొబ్బరికాయ పైన ఉన్న పెంకు మన అహంకారానికి ప్రతీకంట. ఎప్పుడైతే కొబ్బరికాయని స్వామి ముందు కొడతామో మనం తెల్లని కొబ్బరిలా మన మనసు సంపూర్ణంగా స్వామి ముందు పరిచామని, తద్వారా నిర్మలమైన కొబ్బరి నీళ్ళ తమ జీవితాలని ఉంచామని అర్థమంట. సృష్టి మొత్తంలో నీరున్న కాయ కొబ్బరికాయే. కొబ్బరికాయ అంటే మానవ శరీరం బొండంపై ఉన్న చర్మం. మన చర్మం పీచు, మనలో మాంసం, పెంకె ఎముక, కొబ్బరి ధాతువు. అందులో కొబ్బరి నీరు, కాయ దారం, మూడు కళ్ళు ఈడ, పింగళి, సూక్ష్మ అనే నాదులంట. అంతేకాని ఈ కొబ్బరికాయ కొట్టడంలో అంతరాయం అంతుంది. ఇటువంటి మంచి మంచి విషయాలతో మీ ముందుకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.